ఫుల్ గా సంపాదిస్తున్న సెలబ్రిటీస్ కి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కి అవి సరిపోనట్టు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే లక్షలు సంపాదిస్తున్నారు. కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు ఉంటారు, సోకాల్ కొంతమంది హీరోస్ అయినా కానీ వాళ్ళ కింద సైడ్ చేసే వాళ్ళు బెట్టింగ్ ప్రమోషన్ చేసినప్పుడు మాత్రం మనం సైలెంట్గా ఉంటాం. అన్నానికి ఏముంటదండి, ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ లోపలేయాలి. సోకాల్డ్ ఎందుకు పనికిరాని ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా క్రిమినల్సే. మేము ఈ సెలబ్రిటీస్ సోకాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాటలు విని డబ్బు ఆశ కోసం బెట్టింగ్ వేసే గొర్రెలమండి. నేను ఒక సాధారణమైన ప్రైవేట్ ఎంప్లాయీ అండి. ఒక నెల మొత్తం కష్టపడితే నాకు 40,000 వస్తాయి. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీల మీద కేసులు ఫైల్ చేశారు. బాగుంది. డబ్బులు సంపాదించాలన్న ముసుగులో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ టెర్రరిస్ట్. గొర్రె కషాయాన్ని నమ్మినట్టు మాలాంటి మిడిల్ క్లాస్ అందరూ సెలబ్రిటీస్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకుంటాం. ఈజీ ఇన్కమ్ అలవాటు పడి ప్రతి ఒక్కరు ఇన్‌ఫ్లుయెన్సర్లా ఫీల్ అయిపోయి అడ్డమైన బెట్టింగ్ యాప్స్ అని ప్రమోట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్లు ఒక పోస్ట్ పెట్టి 20,000 నుంచి ₹1,00,000 సంపాదిస్తున్నారు. అది కాక ఈ బెట్టింగ్ యాప్లో ఒకటి ప్రమోట్ చేసి అమాయకమైన జనాల్ని చంపేస్తున్నారు లిటరల్లీ. దానివల్ల డైలీ ఎంతో కష్టపడి పనిచేసే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చచ్చిపోతున్నాయి. సో బెటర్ ట్రై టు కిల్ ద బెట్టింగ్.